కార్తీక పురాణం 9వ అధ్యాయం. మనం 8వ అధ్యాయంలో చెప్పుకున్నట్లుగా 9వ అధ్యాయంలో మనము విష్ణుదూతలు మరియు యమదూతల వివాదమును ఇప్పుడు తెలుసుకున్నాం. ఓ యమదూతలారా, మేము విష్ణుదూతలం, వైకుంఠం నుండి వచ్చితిమి. మీ ప్రభువగు యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకొని రమ్మని మిమ్మల్ని ఇక్కడికి పంపెను అని ప్రశ్నించారు. అందులకు జవాబుగా యమదూతలు, విష్ణుదూతలారా, మానవుడు చేయు పాప పుణ్యాలను సూర్యుడు, చంద్రుడు, భూదేవి, ఆకాశము, ధనుంజయాది వాయువులు, రాత్రింబవళ్ళు, సంధ్యాకాలము సాక్షులుగా ఉండి ప్రతిదినము మా ప్రభువు కడకు వచ్చి విన్నవించుకుంటారు. మా ప్రభువుల వారి కార్యకలాపమును చిత్రగుప్తునిచే చూపించి ఆ మనుష్యుని అవసాన కాలమున మమ్ము పంపి వారిని రప్పించెదరు అని చెప్పి ఇంకా ఇట్లు చెప్పిరి. పాపులు ఎటువంటి వారో వినుడు. వేదోక్త సదాచారములు విడిచి వేదశాస్త్రములను నిందించువారు, గోహత్య, బ్రహ్మహత్యాది మహాపాపములు చేసినవారు, పరస్త్రీలను కామించినవారు, పరాన్నభుక్కులు, తల్లిదండ్రులను, గురువులను, బంధువులను, కులవృత్తిని తిట్టి హింసించువారನ್ನು, జీవహింస చేయువారನ್ನು, దొంగ పద్దులతో వడ్డీలు పెంచి ప్రజలను పీడించువారును, శిశుహత్య చేయువారు, శరణన్న వాడిని కూడా వదలకుండా బాధించువారు, చేసిన మేలు మరిచిన కృతజ్ఞులు, పెళ్లిళ్ళు శుభకార్యములు జరగనివ్వక అడ్డు తొగిలేవారు పాపాత్ములు. వారు మరణించగానే తన కడకు తీసుకువచ్చి నరకమందు పడద్రోసి దండింపుడు అని మా యమధర్మరాజు గారి ఆజ్ఞ. అది అట్లుండగా ఈ అజామీలుడు బ్రాహ్మణుడై పుట్టి దురాచారములకు లోనై కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరసలు లేక సంచరించిన పాపాత్ముడు. వీనిని విష్ణులోకమునకు ఎట్లు తీసుకొని పోవుదురు అని అడగగా విష్ణుదూతలు, ఓ యమకింకరులారా, మీరెంత అవివేకులు! మీకు ధర్మ సూక్ష్మములు తెలియవు. ధర్మ సూక్ష్మములు ఎట్టివో చెప్పుదము వినుడు. సజ్జనులతో సహవాసము చేయువారు, జపదాన ధర్మములు చేయువారు, అన్నదానము, కన్యాదానము, గోదానము, సాలగ్రామ దానమును చేయువారు, అనాథ ప్రేత సంస్కారములు చేయువారును, తులసీ వనములను పెంచువారును, తటాకములు త్రవ్వించువారును, శివకేశవులను పూజించువారును, సదా హరినామస్మరణ చేయువారును, మరణకాలమందు నారాయణ అని శ్రీహరిని గాని, శివ అని శివుని గాని స్మరించిన వారును, తెలిసి కాని తెలియక కాని మరే రూపమునైనా సరే హరినామస్మరణ చెవిన పడిన వారు కూడా పుణ్యాత్ములే. కాబట్టి అజామీలుడు ఎంత పాపాత్ముడైనప్పటికీ మరణకాలమున నారాయణ అని స్మరించుచూ చనిపోవెను. కావున మేము అతనిని వైకుంఠమునకు తీసుకొని పోవుదము అని పలికిరి. అజామీలుడు విష్ణుదూతలు మరియు యమదూతల సంభాషణను విని ఒకంతకు ఆశ్చర్యానికి లోనై, ఓ విష్ణుదూతలారా, పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ కాని, వ్రతములు కాని, ధర్మములు కాని చేసి ఎరుగను. నవమాసములు మోసి కనిపించిన తల్లిదండ్రులకు సహితము నేను ప్రణమిల్లలేదు. వర్ణాశ్రమములను విడిచి కులభ్రష్టుడనై నీచకుల కాంతలతో సంసారము చేసి తిని. నా కుమారుని యందున్న ప్రేమచే నారాయణ అనినంత మాత్రమున నన్ను ఘోర నరక బాధల నుండి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోవుచున్నారు. ఆహా, నేనెంత అదృష్టవంతుడను! నా పూర్వజన్మ సుకృతమో లేక నా తల్లిదండ్రుల పుణ్యఫలమో నన్ను రక్షించినది అని పలుకుచూ సంతోషముగా విమానమెక్కి వైకుంఠమునకేగెను. కావున ఓ జనక చక్రవర్తి, తెలిసి కాని తెలియక కాని నిప్పును ముట్టిన ఎట్ల బొబ్బలెక్కి బాధ కలిగించునో అట్లనే శ్రీహరిని స్మరించిన ఎడల సకల పాపములు నశించి మోక్షమును పొందెదరు. ఇది ముమ్మాటికి నిజము అని వశిష్ఠుల వారు తెలియచేసిరి. 9వ రోజు పారాయణము సమాప్తము.